నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగ్గంపేటలో పేదల ఆకలి తీరుస్తున్న ఉచిత అన్న క్యాంటీన్. శరన్నవరాత్రులు దేవిచౌక అమ్మవారు సోమవారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అవతారంలో దర్శనమిచ్చారు. శాకం పాకం పూరళ్లు నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ఆవరణంలో 108 మంది దంపతులతో అర్చకులు శాస్త్రోక్తంగా సామూహిక పూజలు చేయించారు. ఈరోజు దేవిచౌక్ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అవతారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. దేవిచౌక్ అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నామకరణతో వెలుజులుతున్న వలన అమ్మవారికి రూపం బాల త్రిపుర సుందరి దేవి రూపం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు భవానీలు స్వాములు దర్శించుకుని కుంకుమ పూజలు చేయించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సభ్యులు బతుల రాజేశ్వరరావు, ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, అల్లక సత్యనారాయణ, బతుల ఈశ్వరరావు, పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్, నరసింహారావు, పిల్లి వెంకట రమేష్, ఆశపు మల్లి దుర్గా, మల్లికార్జునరావు, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. క్రీడలు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దారుఢ్యం పెరుగుదలకు ఎంతో దోహదపడతాయని విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం దివాన్ చెరువు శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్లో ఏర్పాటు చేసిన 68వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ 2024 క్రీడా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ యాజమాన్యం, విజయ్ ప్రకాష్ ఫిజికల్ డైరెక్టర్లు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 68వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంతర్ జిల్లాల హ్యాండ్బాల్ టోర్నమెంట్ని రాజమండ్రి శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి 50 మంది విద్యార్థులకి కూడా శుభాశీస్సులు అందజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, అదేవిధంగా విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తి విజయ్ ప్రకాష్ గారు, అదేవిధంగా ఈ క్రీడలను ఇక్కడ ఆర్గనైజ్
నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి డిఈఓ గారు, వారికి సహకరిస్తున్నటువంటి జిల్లాలోని 50 మంది పీడీలకి, ఫిజికల్ డైరెక్టర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, హ్యాండ్బాల్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి క్రీడ. అయితే ఈ ప్రాంతంలో పరిచయం తక్కువ ఉన్నటువంటి ఈ క్రీడని ఇవాళ ఈ ప్రాంతంలో పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీగా నిర్వహించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, దీన్ని ఒలింపిక్ గేమ్గా కూడా ఉన్నది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అదేవిధంగా త్వరలోనే బాల్ బ్యాడ్మింటన్, అదేవిధంగా మరొక గేమ్ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎర్స్ట్వేల్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ఆ 13 జిల్లాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఈ క్రీడల్లో పాల్పంచుకోవడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. కారణం ఏంటంటే ఇవాళ చదువు అనేటువంటి మాటతోటి కేవలం విద్యార్థిని చదువు చుట్టూ తిప్పేటువంటి పరిస్థితుల్లోంచి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం రావాలంటే, శారీరక దారుఢ్యం రావాలంటే విద్యార్థి ఖచ్చితంగా క్రీడల్లో పాల్గొనాలి. అటువంటి క్రీడల్లో పాల్గొని పైగా చాలా విగరస్గా ఆడేటువంటి ఆట, వాళ్ళు పరిగెడుతూనే ఉండాలి, హ్యాండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి, రిస్ట్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. ఇటువంటి క్రీడలో వాళ్ళందరూ పాలు పంచుకుని వారి శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా మానసిక పరమైనటువంటి పురోగతిని కూడా సాధించి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా వారు రూపొందడానికి ఈ క్రీడ చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాటను నమ్ముతూ, తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలకి, రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకి వీళ్ళని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తుందనేటువంటి మాటని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికీ అందుబాటులో ఇసుక లభ్యత అవుతుందని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్టోబర్ 16 నుండి ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లాలో 9 డిస్టిలేషన్ పాయింట్లో బోట్స్ మ్యాన్ సొసైటీల ద్వారా ఇసుక తవ్వకాలు ప్రారంభించడం జరిగిందన్నారు. పెండ్యాల పందలపర్రు ర్యాంపులో 34,000 మెట్రిక్ టన్నుల వరకు ఇసుక అందుబాటులో ఉంచామన్నారు. ప్రతిరోజు 3 నుంచి 4 జిల్లాలకు ఇసుక లభ్యతను బట్టి సరఫరా చేస్తున్నామని తెలిపారు. సోమవారం నుంచి వారం రోజుల కోసం 65,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యత అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పాత్రికేయులు సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎస్ వినయరాములు, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డి ఫణి భూషణ్ రెడ్డిలు పాల్గొన్నారు. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సండే అయినా కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం, మనకి శాండ్ రీచెస్ స్టార్ట్ అయినా కొందరికి ఇంకా శాండ్ ఎలా అవైలబుల్గా ఉంటుంది, అదర్వైజ్ దాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అనే దాని మీద కొంత డౌట్స్ అనేది పబ్లిక్ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లారిఫై చేయడానికి, అట్లానే మనకి ఏ వెన్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలి అని చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, మనము అక్టోబర్ 15th వరకు కూడా శాండ్ రీచెస్ అనేది మనం స్టార్ట్ చేయకూడదు, బికాజ్ ఇట్ ఈస్ లైక్ రెయినీ సీజన్. అక్టోబర్ 15 తర్వాత మనకి శాండ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కూడా మనకి భవన కార్మికుల దృష్ట్యా కానీ, లేకపోతే హౌస్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా కానీ కొంత శాండ్ని మనం గతంలో ఏజెన్సీ ద్వారా సీజ్ చేసిన శాండ్, అలానే మనకి డ్యామ్ డీసిల్టేషన్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. సో ధవళేశ్వరంలో వాళ్ళు వాటర్ స్టోరేజ్ని పెంచడానికి వాళ్ళు డీసిల్టేషన్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. దాంట్లో భాగంగా వచ్చిన శాండ్ని కూడా మనం టెస్ట్ చేసి ప్రజలకి మనం సరఫరా చేయడానికి పెట్టడం జరిగింది. అలా చూసుకుంటే ఇప్పుడు మన దగ్గర స్టాక్ యార్డ్స్, మనందరికీ బాగా తెలిసిన పెండ్యాల అండ్ పందరపర్లోనే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటీ అనేది 34,000 వరకు మనకి క్వాంటిటీ ఉంది. చాలా వరకు మనకి పెండ్యాల పండ్లపర్రు నుంచే మనం 3-4 డిస్ట్రిక్ట్స్కి సరఫరా చేయడం జరిగింది. అలానే మనకి డ్యామ్లో ఏదైతే వాళ్ళు డీసిల్టేషన్ స్టార్ట్ చేశారో అది మనకి 9 పాయింట్స్లో మన బోట్స్మెన్ సొసైటీ ద్వారా అన్ని పాయింట్స్లో కూడా స్టార్ట్ అయినాయి. అది కొవ్వూరు వైపు స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఇంకా కొందరు బోట్స్మెన్ సొసైటీ మేము చేస్తాము అని ముందుకు వస్తున్నారు. వాళ్ళది కూడా వెరిఫికేషన్ చేసుకొని ఇంకా ఎక్కువ శాండ్ బయటకు తీయడానికి ఇంకా బోట్స్మెన్ సొసైటీస్ని మనం ఎంగేజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే శాండ్ ఆపరేషన్స్ చాలా ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో మనకి ముందు అయితే మనం ఏదైతే న్యూ శాండ్ పాలసీ స్టార్ట్ అయినప్పుడు ఆఫ్లైన్ చేసాం, కానీ
గత 5 డేస్గా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో ఆన్లైన్లో మనకి ఇండివిజువల్ ఆర్డర్స్ ఉన్నాయి, అలానే బల్క్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. సో ఇండివిజువల్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం స్ట్రీమ్లైన్ చేసుకోగలిగాం. ఇండివిజువల్గా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మన క్వాంటిటీ ఎంతైతే రీచ్ వైజ్ మనం చూపిస్తున్నామో, అంటే పెర్ డే మనకి క్వాంటిటీ ఎంత ఎక్స్కవేట్ చేయగలం అనేది చూపిస్తుంటే దానికి ఎవ్రీ డే ఆర్డర్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఒక శాండ్ పాయింట్లో మనం ఒక 1000, కొన్ని శాండ్ పాయింట్లో 500 ఇలాంటి వేరియేషన్స్ లాస్ట్ వీక్ వరకు ఉండేవి. కానీ మండే నుంచి మనం ఒక వీక్కి అంటే 1 వీక్కి మనం ఆల్మోస్ట్ 65,000 ఎంటీస్ అనేది అవైలబుల్గా పెట్టడం అనేది జరుగుతుంది. అర్హత ఉన్నా కానీ గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న వింత నిర్ణయాల కారణంగా పెన్షన్లకు అనర్హులుగా గుర్తించబడిన వారందరికీ వారి అర్హతను బట్టి అతి త్వరలోనే తమ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకోనుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున పలువురికి పెన్షన్లు, ఒక చిరు వ్యాపారికి 4 చక్రాల తోపుడు బండి అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన నాటి నుండి విద్య, వైద్యం, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, కోకోనట్ వాసు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, మల్ల వెంకటరాజు, మోకమాటి సత్యనారాయణ, బేసిరి చిన్ని, చింతపల్లి నాని, కానటి ప్రభుదాస్, కానటి కృపమణి, తుల్లి పద్మ, మదినా తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేసుకుంటూ వస్తా ఉన్నాం. వైద్యానికి, విద్యకి, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇప్పుడు దాకా వచ్చాం. వైద్య, విద్యం, క్రీడలు. కానీ ఈ రోజున దానికి భిన్నంగా ఈరోజు మీరు గమనించవచ్చు, ఇచ్చిన వారందరూ కూడా వీరందరూ కూడా పెన్షన్కి అర్హులు. అనేకమైన షరతులు పెట్టి వీళ్ళందరినీ కూడా అనర్హుల కింద చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచడంతో పాటు అతి దగ్గరలో కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు గతంలో అనేకమైన షరతులతో అర్హులు అనర్హులు చేసిన వారందరికీ కూడా మంజూరు చేసే కార్యక్రమం మేము మొదలు పెడతా ఉన్నాం. ఆ లోపు కొంతమందిని మా ట్రస్ట్ యొక్క పరిధి లోపు కొంతమందిని ఎంచుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా పెన్షన్ రూపాన మా ట్రస్ట్ నుంచి ఆ సొమ్ముని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకటే నేను చెప్పదలుచుకున్నాం, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వారి యొక్క సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వినే చూసే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ కూడా పెన్షన్ల దగ్గరలో మంజూరు చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగా అయ్యే లోపు మా వంతు సహకారం అందించాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాటితో పాటు ఒక తోపుడు బండి కూడా, ఏదైతే వ్యాపారం మా కాళ్ళ మీద మేము నిలబడతాం, వయసుతో సంబంధం లేదు, మేము కష్టపడతామని ముందుకు వచ్చి అడిగినందుకు వారికి కూడా ఈ యొక్క తోపుడు బండిని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు మీరు చూస్తూనే ఉన్నారు. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నారు, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు వైద్య, విద్య, క్రీడతో పాటు పరిధిని పెంచుతూ అవసరమైన వారికి, అది ఏ రూపానైనా సరే, ఆ అవసరం ఏ విధంగా అయినా కానివ్వండి, అవసరమైన వారికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నామని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో నెలకొన్న మురికి కాల్వల నీరు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వీరేశలింగం పుర మందిరం ప్రారంభం, దానవాయిపేట గాంధీ పార్క్ ప్రారంభం, గోదావరి రేవుల నీటిలో చెత్త గురించి, సీతంపేట వాటర్ ట్యాంకుల సెంటర్లో గల రోడ్డు మధ్యన ఉన్న సర్కిల్ని తీసి అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది వెళ్లకుండా చూడాలని, పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో రైల్వే అండర్ గ్రౌండ్ దగ్గర వాటర్ నిలబడకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లూథర్, చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అమీర్ పాషా, క్వారీ ఏరియా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శేషుబాబు, అబ్దుల్లా షరీఫ్, క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షులు బాల నటరాజ్, ఏపీపీఎం ఎక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్పీవి రెడ్డి మరియు గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ రిప్రజెంటేషన్ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు, అలాగే మన మిత్రులు శేషబాబు గారు, అలాగే అమిత్ పాషా గారు, ఎస్వి రెడ్డి గారు, అబ్దుల్ షరీఫ్ గారు, జాలా నటరాజు గారు, వెంకన్న గారు, మొత్తం అందరూ కూడా వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈవేళ రాజమండ్రి సిటీలో ఉన్న 3 పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అధికార పక్షం సరైన గొంతు లేదు. ఇక మేమే రాజమండ్రిలో ప్రశ్నించి గొడవ పెట్టి పనులు చేయించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళిందా అన్నట్టుగానే ఉంది, ఇంకా లేదు. కాబట్టి ఈ సమస్యలు రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వీటి మీద మరి వేళ మున్సిపల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతంలో 46 రోజులు దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వారు 7 కోట్లు, మొత్తం 95 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ అమౌంట్కి సంబంధించి శాంక్షన్ లెటర్ ఇది. ఈ ఎస్టీపీ ప్లాంట్లు కట్టాలి, ఎక్కడెక్కడ కట్టాలి, ఎలా కట్టాలి ఏంటని చెప్పి మొత్తం ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్ గా 95.50 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్. దీనివల్ల ఏంటంటే రాజమండ్రిలో రోజుకి 70 MLD పంప్ చేసి ప్రజలకి తాగడానికి వాటర్ ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు. తిరిగి ఒక 60 MLD వాటర్ మనకి ఎఫిలియెంట్ కింద మనకి వెనక్కి వచ్చేస్తుంది. అలా ఎఫిలియెంట్ కింద వచ్చేసిన దాన్ని మనకి మళ్ళా ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కలపడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ ప్లాంట్, ఈ ఎస్టీ ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి అని చెప్పి ఈ అమౌంట్ శాంక్షన్ అవ్వడం జరిగింది. బుధవారం నాడు 10:30కి బయలుదేరి రండి. అక్కడ వర్క్ ఏం జరుగుతుందో ఏంటో అన్నీ కూడా మేము చూపిస్తాం. అలాగే పుష్కరాల కంటే ముందే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఫేస్ వైజ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, సెంట్రల్ వాళ్ళు కానివ్వండి, స్టేట్ వారు కానివ్వండి. ఆ ఫండ్స్ అయితే శాంక్షన్ అయిన అమౌంట్ మనం ఎంత వర్క్ చేసామో అంతవరకు అమౌంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా పుష్కరాల కంటే ఒక 6 నెలల ముందే ఇది కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి ఎస్వి పాండురంగారావు గారు చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే వీరేశలింగం పురమందిరం. అది వీరేశలింగం పురమందిరంలో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మద్దూరి సుబ్బారావు గారు, భాస్కర్ రామ్ గారు ఒక వర్గం, అలాగే ఆకుల వీర్రాజు గారు, జగన్నాథ్ వెంకటరెడ్డి వాళ్ళ వర్గం. ఈ 2 వర్గాల మధ్య వీరేశలింగం గారు ఏదైతే వీలునామా రాసి రిజిస్ట్రేషన్ చేశారో దాని ప్రకారం చేయాలనే దాని మీద వాళ్ళు ఎవరిని ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ గా పెట్టాలనే దాని మీద డిస్ప్యూట్ పెట్టి జరగట్లేదు. అది మా మున్సిపల్ కార్పొరేషన్ అండర్ లో లేదండి. అది ఇది మన వీళ్ళ అండర్ లో ఉంది, మన టూరిజం డెవలప్మెంట్ అండర్ లో ఉంది అని చెప్పారు. నేను ఇవాళ కానీ రేపు కానీ దుర్గేష్ తో మాట్లాడి త్వరలోనే అది వీరేశలింగం పురమందిరం ఓపెనింగ్ అయ్యేలా చేసి దాన్ని అందరికీ కూడా, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా రిహార్సల్ చేసుకునే వాళ్ళకి, టీటీ ఆడుకునే వాళ్ళకి, నాటకాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది. దాన్ని మళ్ళీ అందరికీ ఉపయోగంలోకి వచ్చేలాగా చేయటం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాజమండ్రి దానవాయిపేటలో గాంధీ పార్క్ ఉంది. 2.5 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ ని సంవత్సరం క్రితమే కంప్లీట్ చేశారు. కానీ ఈవేళ వరకు ఓపెనింగ్ జరగలేదు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉదయం 200-300 మంది వాకింగ్ చేస్తారు. అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి. దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి గొడవ పెడితే, లేదండి దీన్ని బుధవారం నాడు ఓపెన్ చేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి మన ఎస్సీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి దానవాయిపేట గాంధీ పార్క్ బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తుంది. ఇంకా గోదావరి మెట్లు అయితే క్లీన్ చేశారు మనకు వరదలు చెల్లిన తర్వాత, కానీ మెట్ల కింద గోదావరిలో ఉన్నటువంటి చెత్తను అయితే క్లీన్ చేయట్లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ 5 జిల్లా సభ్యులు ఈపీఎఫ్ ఆఫీస్ ముందు ధర్నాను అధ్యక్ష కార్యదర్శులు ఎస్ సోమేశ్వరరావు, సిహెచ్ మోహన్ రావు నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఏపీ ఆర్పీఐ రాష్ట్ర నాయకులు కె సత్యరాజు, సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు
ఎస్ఎస్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, బి పూర్ణిమరాజు, అజయ్ కుమార్, రామదాసు, కృష్ణారావు, ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా పెన్షన్ పెంచడం లేదని, ఈ చాలీచాలని పెన్షన్తో వృద్ధాప్యంలో బతకడం చాలా కష్టమని, పెరుగుతున్న ధరలకు ఈ పెన్షన్కు అసలు పొంతనే లేదని, ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది మానసిక వేదనకు గురై అర్ధాంతరంగా చనిపోతున్నారని, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణమని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి చనిపోయిన పెన్షనర్స్ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో మా పోరాటాలు ఉధృతం చేస్తామని, కమ్యూనిస్టు దేశాల్లోనూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ పెన్షనర్స్ బాధ్యత ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, కానీ భారతదేశంలో పెన్షనర్స్ అసలు మనుషులుగా కూడా చూడడం లేదని అన్నారు. ఈ ధర్నాలో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, అమలాపురం, ఏలూరు, సీతారామరాజు జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొన్నారు. వైద్య సౌకర్యం, అందరికీ వైద్య సౌకర్యం, అలాగే రైల్వే రాయితీలు, కనీస పెన్షన్ 9,000. ఈరోజు రాజమండ్రి ఈపీఎఫ్ కార్యాలయం వద్ద ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000, అలాగే హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు జరిపి ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటినీ పరిష్కారం చేయాలని, వారందరికీ నోటీసులు పంపించాలని, అలాగే ఏవైతే ఎగ్జంప్టెడ్, నాన్ ఎగ్జంప్టెడ్ అనే కారణంతో నిలుపుదల చేశారో ఆ వాటిలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు అమలు జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో లక్షలాది మందిగా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లకి కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణాలు రద్దు చేసింది. ఆ రాయితీని పునరుద్ధరించాలని, అలాగే ఈపీఎఫ్ 95 పెన్షనర్ల కుటుంబాలకి మరి వాళ్ళంతా వయోవృద్ధులైనటువంటి వాళ్ళకి వైద్య సదుపాయం అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోని, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అనుమతించాలనే డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014లో మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో పెన్షనర్ల సమస్యల మీద దీర్ఘకాలం పోరాటం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 75 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో 35 లక్షల మందికి కనీస పెన్షన్ 1,000 రూపాయలు ఇవ్వాలి. ఆ 1,000 రూపాయలు కూడా రానిటువంటి వాళ్ళు 35 లక్షల మందిలో 10 లక్షల మంది ఉన్నారు. ఇంకా అనేక మంది కనీస పెన్షన్ రానిటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో కూడా సిపిఎం సభ్యులు, ఇతర పార్లమెంట్ సభ్యులు అనేక సార్లు లేవనెత్తారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్ర ప్రవర్తిస్తుంది. ఈపీఎఫ్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా ఈపీఎస్ పెన్షనర్ల సమస్యల పట్ల అత్యంత నిరాదరణ వైఖరి అవలంబిస్తున్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే డబ్బులు లేవా అంటే దేశంలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి కార్పొరేట్ సంస్థలకి ఈ మోడీ అధికారంలోకి వచ్చాక 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు బకాయిల్ని రద్దు చేసినటువంటి ఘనత ఉన్నది. పైపెచ్చి జీఎస్టీ ద్వారా దేశంలో ప్రతి నెల 1,80,000 కోట్ల రూపాయలు రాబడుతున్నారు. వీటన్నిటిలోని పెన్షనర్ల పాత్ర ఉన్నది. అంచేత ఈ పెన్షనర్లు కట్టినటువంటి కంట్రిబ్యూషన్ కూడా 7,35 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దాని మీద 15,000 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ వస్తుంది. అందులో కేవలం 6,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఖర్చు పెడుతున్నారు. మిగిలినంతా మళ్ళీ అక్యూములేట్ అవుతుంది. మరి ఆ డబ్బంతా కేంద్ర ప్రభుత్వం తన సొంత నిధుల కోసం వినియోగించడం, షేర్ మార్కెట్కి తరలించడం. ఇటీవల షేర్ మార్కెట్ కుదేలై ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయాయో చూస్తున్నారు. అంచేత దేశంలో ఓట్లు వేసి గెలిపించి ప్రజల సంక్షేమం కోసం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అవలంబిస్తుంది. ఆ మూల్యం గత ఎన్నికల్లో చెల్లించుకున్నది. భవిష్యత్తులో కూడా అటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం హెచ్చరిక ఉంటుందని వెంటనే ఈపీఎఫ్ కార్యాలయం వాళ్ళు పెండింగ్లో ఉన్న హయ్యర్ పెన్షన్ దరఖాస్తులన్నింటినీ పరిష్కారం చేయాలా, నోటీసులు పంపాలా, హయ్యర్ పెన్షన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ 1,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కె సత్యరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల పార్టీ కార్యాలయంలో ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ను ఈ సోమవారం జగ్గంపేట మండలం సీతానగరం గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ టీడీపీ కుటుంబ సభ్యులందరి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించిన గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా తాతల సహకారంతో జగ్గంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి సుదూర ప్రాంతాల నుండి సంతకు వచ్చే పేదలకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఉచితంగా భోజనం అందిస్తున్నామని
చేస్తామని ఈ సోమవారం మా సీతానగరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి ఈ అన్న క్యాంటీన్ కు సహాయం అందించి పేదల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేటలో ప్రభుత్వ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతానగరం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఉపాధి, ఆర్థిక సాధికారత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణంలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణరావు హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగుల లబ్ధిదారులందరికీ బ్యాటరీ ట్రైసైకిల్స్, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కురుత్రిమకాలు, శంఖకర్రలు వంటివి ఉపకరణాలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో కోర్పుల చుయ్యాదొర, ఎస్పీఎస్ అప్పలరాజు, మార్షెట్టి భద్రం, తోట రవి, మండపాక పన్నదొర, పోతుల మోహన్ రావు, చదరం చెడ్డిబాబు, అత్తులూరి నాగబాబు, వమ్ము బిందు మాధవి, అడబాల వెంకటేశ్వరరావు, 4 మండలాల సర్పంచులు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సిఆర్ఓ శ్రీరామ్, యురాజు, అలింకో ఉమా, మాకు మనోవికాస్ కేంద్ర ప్రతినిధులు పాల్గొన్నారు. సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది. మొన్న 5వ తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది. మనం అయితే ఒక నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ. ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది, ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు, ప్రజల కోసమే అనునిత్యం ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఇది ఆగస్టు 3వ తారీఖున మనం ఈ పరికరాలన్నిటినీ కూడా చేసుకోవడం కోసం ఒక క్యాంప్ పెట్టాం. కొలతలు కొలిచారు, ఎవరికి ఏ అవసరం ఉందన్న దాన్ని ఒక అర్జీ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇవాళ 355 మందికి వివిధ రకాలైనటువంటి పరికరాలని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది. ఈ 355 మంది అంటున్నారు, 418 మందికి ఇస్తామంటున్నారు, 18 పరికరాలు ఇస్తామంటున్నారు అనుకోవచ్చు. ఒకరికి చెవిటి మిషన్ కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది, అలాగే కాలు కావాల్సి వస్తుంది, బండి కావాల్సి వస్తుంది. ఇలా గుర్తించినటువంటి ప్రతిదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ 538 పరికరాలు రావాలి. మనకి ప్రస్తుతం వచ్చినాయి 418 పరికరాలు వచ్చాయి. మిగిలిన కూడా ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి, రేపు ఎల్లుండిలో ఇక్కడ దిగుతాయి. మీ ఇళ్ళకి వాటిని మీకు అప్పచెప్పడం జరుగుతుంది మా ఎండిఓస్ ద్వారా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేస్తాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగ్గంపేటలో పేదల ఆకలి తీరుస్తున్న ఉచిత అన్న క్యాంటీన్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.